ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన భూములను ఆహుడాకు కేటాయించడం అన్యాయమని ఉమ్మడి కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనంతపురం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. బుక్కరాయ సముద్ర మండలం సోమలదొడ్డి గ్రామంలో 1982లో కాంగ్రెస్ ప్రభుత్వం 21 దళిత కుటుంబాలకు 9 ఎకరాల 20 సెంట్లు పంచిపెట్టి పట్టాలను ఇచ్చిందని వారు తెలిపారు. ఆనాటి నుండి దళితులు ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఇటీవల కూటమి ప్రభుత్వం దళితులకు చెందిన భూమిని ఆహుడాకు కేటాయించడం అన్యాయమని దళిత గిరిజన సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఏమైందో ఆన్ గ్రౌండ్ ఈ ఆర్డీఓ వచ్చేసి నైట్కి అంతా రికార్డ్ అంతా మార్చేసి ఆవిడ వాళ్ళకి ఒప్పచెప్పినాడు. శనివారం రోజు వచ్చి భూమి మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్తో వచ్చి కొట్టించి జీపుల్లోకి ఎక్కించినాడు. ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళంతా కలిసి మాకు అన్యాయం చేసినారు. ఎక్కడ తిరిగి ఆర్డీఓ రావాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు అయితే ఆర్డీఓ లేడు, ఏడున్నా ఆర్డీఓ రావాలా, మాకు న్యాయం చేయాలి. ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ వీళ్ళు చేసిన పనికి మమ్మల్ని కోర్టు పోమంటే మాకు బీదోళ్ళం, మేము కూలి చేసుకుంటే 200. మేము ఆర్డీఓ కోర్టుకు వేసుకోవాలి. ఆ రకంగా కోర్టుకు వేసుకోవాలి. మేము కోర్టుకు వెళ్ళండి అంటారు. ఆన్లైన్ చేసుకునే వాళ్ళే వచ్చి చెప్పినా కానీ సరే వాళ్ళు మాత్రము వాళ్ళ నిర్లక్ష్యంతో మీరు కోర్టుకు పోండి అని చెప్పేసి ఆవిడ వాళ్ళకి బుధవారం నాకొద్దు నైట్కేమో ఆన్లైన్ చేసేసినారు. వాళ్ళకి పేరు నెరమెట్ల ఎల్లన్న, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులుగా కొనసాగుతున్నా. ప్రధానంగా అనంతపురం రూరల్ మండలంలో ఉన్నటువంటి సోములదొడ్డి గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన భూములు ఏవైతే ప్రభుత్వం తిరిగి ఆవిడాకి అన్యాయక్రాంతంగా అప్పచెప్పిందో, లేదా వాళ్ళు అమ్ముకొని ఒక వ్యక్తి పేరుని ఆన్లైన్లో పొందుపరిచి వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనేది ఈ సందర్భంగా మనకి తెలుస్తుంది. ప్రధానంగా ఇలాంటి భూములు అనంతపురం రూరల్ మండలంలో రెవెన్యూ అధికారులు ఎవరూ లేని భూముల్ని ఒక వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి ఈ యాజమాన్యపు హక్కులు వేరే వ్యక్తి కలిగించి వాళ్ళ ద్వారా ఆవిడ సంస్థకు అమ్మినామని చెప్పేసి వీళ్ళు కూడా దాంట్లో ముందుగా మా బాధను, మా ఆవేదనను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అనంతపురం జిల్లా రూరల్ మండలంలో ఉన్నటువంటి సోమలదొడ్డి గ్రామానికి చెందినటువంటి 21 కుటుంబానికి 9 ఎకరాల 20 సెంట్ల భూమిని సర్వే నంబర్ 2లో ఇవ్వడం జరిగింది. అది బుక్కరాయ సముద్ర మండలం సింగనమల నియోజకవర్గంలోకి వస్తుంది. ఆ భూమిని 1982లో ఇవ్వడం జరిగింది. అంటే అసైన్మెంట్ చట్ట ప్రకారం భూమి లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం వారు ఇచ్చారు. అప్పుడు ఇంద్రమ్మ ప్రభుత్వంలో. మళ్ళా మిగతా రైట్ ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు. ఈనాటి యొక్క కార్యక్రమానికి ఏదైతే సమస్య పైన విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలన్నిటికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, అటవిక రాజ్యంలో ఉన్నామా, లేక పాలేగాళ్ళ రాజ్యంలో ఉన్నామా, ఏ రాజ్యంలో బ్రతుకుతా ఉన్నామనేది ఎవరికే కానీ అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు దళిత గిరిజనులు బ్రతుకుతా ఉన్నారు.